పూరా లోకల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆ, పవన్ కళ్యాణ్ పొగడడం జరిగింది కదా. రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని చెప్పి. అది తప్పులేదు, మంచి పని చేస్తుండు, మంచి ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు చెప్పండి, కాంగ్రెస్ ఎవరైనా ఊహించిర్రా వస్తుందని? కాంగ్రెస్ ఎవరన్నా ఊహించిర్రా తెలంగాణలో? జరిగిందంటే అది రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన అనుకోండి, ఏదో కష్టపడి ఆ స్థాయికి వచ్చింది. ప్రజలు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చిర్రు. టిఆర్ఎస్ కొన్ని పొరపాట్లు చేసిండొచ్చు, వాళ్ళని పక్కకు పెట్టిరు, వీళ్ళకి అవకాశం. వీళ్ళు దాంట్లో ఉన్న ఫోర్త్ పోలియో నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు రేవంత్ ఈయన ఎవరు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, అదే విధంగా ఈ జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరైతే అనిరుద్ రెడ్డి గాని, వీళ్ళంతా మాట్లాడే విధానం ఎట్లుందంటే ఏదో జరిగిపోయింది, ఏదో మాట్లాడిండు. ఆయన మాట్లాడింది నిన్న ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, మీకు కూడా పెట్టిన నేను ప్రెస్ నోట్. ఆయన ఏమన్నాడు, ఆ మాటల్ని వ్యక్తీకరించిర్రు, ఈ రకంగా వ్యక్తీకరించిర్రు, ఈ రకంగా నేను చెప్పలేదు అని ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది మంచి పద్ధతి కాదు. రెండు రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో స్నేహబంధంతో ఉన్నారు, అన్నదమ్ములుగా విడిపోయినా మీ డెవలప్మెంట్ మీ మా డెవలప్మెంట్, అటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అయిపోయింది. దాన్ని ఈ రోజు మళ్ళా జడ్చర్ల ఎమ్మెల్యే ఈ రోజు పొద్దున, ఆయనకు వేరే పని లేదు, నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద మంచి అభిప్రాయం ఉంటే నేనేమంటా అంటే, మీ ద్వారా నేను ఇప్పటిదాకా ఇప్పుడు మాట్లాడుతున్నా, మీ లోకల్ టీవీ ఛానల్ ఏదైతే ఉందో, నేను మీ ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు మహిళలకు ఉచిత స్కూటీస్ ఇస్తా అన్నారు, ఇవ్వండి. ఆ కాన్స్టిట్యున్సీలో మీరు మహిళలంతా అడగండి, ఆయన అనిరుద్ రెడ్డిని అడగండి, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అడగండి, ఆ నియోజకవర్గం ప్రజలు. నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఏమని ఇచ్చింది? స్కూటీస్ ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా అన్నారు, మహిళల అకౌంట్లో 15,000 రైతులకు ఇస్తా అన్నారు, 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, అనేక హామీలు ఇచ్చారు. మీరు తులం బంగారం 20 నెలలు అయింది, ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రో మీరు ఈ లెక్క చెప్పాలి. నేను ఇది డైరెక్ట్ ఏదైతే మన అనిరుద్ రెడ్డిని కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడుగుతున్నా, నేను అవన్నీ పక్కకు పెడదాం, దీని మీద మీరు సమాధానం చెప్పండి. ఆ తర్వాత నేను జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా, వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు ఈ జిల్లాలలో, ఈ కాన్స్టిట్యున్సీలలో అని చెప్పగలుగుతా నేను. మీరు అవి పక్కన పెట్టి కోనసీమ జిల్లాలలో ఆయన మాట్లాడింది ఒక అంశం అయితే, దాన్ని తిప్పి ఇంకో రకంగా ఇక్కడ జరుగుతున్న చర్చ గత 4-5 రోజుల నుంచి హిల్ టాప్ ఒకటి ఏదైతే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవన్నిటిని వేరే రకంగా భూ విక్రయాలు చేయడానికి ఒక కమిటీ వేసి దాన్ని ఒక అంశం జరుగుతుంది చర్చ, దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ యొక్క అంశాన్ని ముందేసుకొని ప్రజల్ని మీరు దీని మీదనే సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసుకుంటా మీరు అస్సలైన విషయాలను పక్కదో పట్టి చేయాలంటే అది ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రజలు మంచిగా మీరు అభివృద్ధిలో ముందుండాలి, కానీ ఈ రకంగా మాట్లాడడం అనేది మేము సహించాం. ఎందుకంటే మీరు సినిమా ఆపుతారు, అవన్నీ ఉట్టి మాటలు, అవి కాని పని అని నేను ద్వారా తెలియజేస్తాను. ఓకే, అంటే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన స్పందించి పార్టీ తరఫున నోట్ అయితే రిలీజ్ చేశారు, కానీ పవన్ కళ్యాణ్ అయితే మీడియా ముందుకు రాలేదు. అంటే అందరిలో ఉన్న ఇప్పుడు డౌట్ ఒకటి ఏంటంటే, ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఒక ముఖ్యమంత్రి కాకుండా అందరు మంత్రులు, కొందరు మంత్రులు కూడా మిగతా అందరు మంత్రులు ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. అంటే టీపీసీసీ అధ్యక్షుడితో సహా అందరు మాట్లాడుతున్నారు. మరి మీ పార్టీ తరఫున పెద్దవాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ అయినా కానీ మిగతా పార్టీ నుంచి ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడట్లేదు, కారణం ఇష్యూ ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఇక్కడ కొంత కాంగ్రెస్ నాయకులు మాట్లాడినట్టు మేము మాట్లాడేది, ఎందుకంటే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఆ అంశాన్ని ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడితే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజల్ని మనం రెచ్చగొట్టి మళ్ళీ దాని ద్వారా వచ్చేది ఏముండదు. ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్డు మీద తెచ్చి మళ్ళీ బంధులు, ఇవన్నీ రకరకాల అంశాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. దీన్ని అయినంత వరకు తుంచే ప్రయత్నమే చేయాలి, కానీ దీన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేయొద్దని నేను మరొకసారి కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి మీరు కూడా బాధ్యత వహించాలి. నిజంగా అక్కడ జరిగిన అంశం వేరు, దాన్ని మీరు ఈ రకంగా తీసుకెళ్తారు, కానీ తప్పది. నేను ఎందుకంటున్నా అంటే, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజల్ని మంచి తోవలో తీసుకుపోయే ప్రయత్నం చేయాలి, కానీ అనిరుద్ రెడ్డి అయితే దీని మీద ఎందుకు పడ్డాడో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి స్వయాన మిత్రుడు, అక్కడ నుండి ఆ డైరెక్షన్ లో జరుగుతుందని నాకు అనుమానం.